ఆలోచన ఎక్కడ తీసుకుని మంచి తీర్మానం. ఇక్కడి నుంచి నేను ఆ పాపం చేయను, ఇక్కడి నుంచి ఆ దేవుని నామానికి అవమానంగా నేను జీవించను, ఇక్కడి నుంచి నేను ఎట్లా ఉంటాను అని మనం ఏం చేస్తున్నాం? తీర్మానం. ఆ తీర్మానం ప్రియ దేవుని బిడ్డరా ఒక మంచి సమర్పణకు నిన్ను తీసుకుని వెళ్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డరా, ఒకవేళ గతంలో మంచి ఆ తీర్మానం చేసుకుని ఉండకపోతే ఈ రోజున నేను కొంతమంది భక్తులు, బైబిల్లో ఉన్న కొంతమంది భక్తులు తీర్మానాలు మీ ముందు ఉంచుతున్నా. మీ ముందు ఉంచిన తర్వాత ఈ సందేశం ముగింపులో ఇప్పుడైనా ఓ తీర్మానం చేసుకుంటే నీ జీవితము, నీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డరా, ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ ఇంకా ఈ స్థలంలో ఎవరైనా మారు మనసు పొందకుండా ఉంటే, బాప్తిసం తీసుకోకుండా ఉన్నట్లయితే, రక్షణ లేకుండా మీ జీవితం ఉన్నట్లయితే, ఈరోజు ఆలోచించి నీ జీవితం గురించి. చాలా మంది ప్రభు బలకు దూరంగా ఉంటున్నారు. చాలా మంది ప్రభు బలకు దూరంగా. నువ్వు ప్రభు బలకు దూరంగా ఉంటున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభు బలకు దూరంగా ఉంటున్నావు అంటే నాకు పరలోకం వద్దు అని చెప్పడమే దాని ఆనవాళ్ళు. ఆలోచించండి, ఎందుకు ప్రభు బలకు దూరం అవుతున్నావు? అన్ని బాగున్నాయి అన్నాన, ఈ సిగరెట్ ఉంటే మానలేకపోతున్నాను, ఈ సిగరెట్ బలహీనత వల్ల నేను దేంట్లో పాలు పొందలేకపోతున్నాను, ప్రభు బలలో పాలు పొందలేకపోతున్నాను. ఆలోచించండి అన్న, తమ్ముడా, నువ్వు సిగరెట్ మానేసి ప్రభు బలలో పాలు పొందడం మంచిదా, లేకపోతే నువ్వు అదే సిగరెట్ కాస్తూ ప్రభు బలలో దూరం అవడం మంచిదా? సిగరెట్ మానేసి ప్రభు బలలో పాలు పొందితే ఏముంటది మనకి? ఏముంటది మనకి? నిత్య జీవం. ఆ సిగరెట్ మానలేక ప్రభు బలనే మానేసి ఆ సిగరెట్ కాల్చడం కొనసాగుతున్నావు అంటే ఏది కాదనుకుంటున్నావు? పరలోకాన్ని కాదనుకుంటున్నావు. ఆలోచించండి. అంటే నువ్వు ఉదాహరణకు ఒక మాట చెప్పాను. ఈ రోజున ఏ పాపం అయితే నువ్వు ప్రభులో ఎదగకుండా, ఆత్మీయంగా ఎదగకుండా, అభివృద్ధి చెందకుండా ఆటంకపరుస్తుందో ఒకసారి అక్కడ నిలబడి నీవు చేస్తున్న అవిధేయత, నువ్వు చేస్తున్న పాపము, నువ్వు చేస్తున్నది నీ ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఉందని గుర్తు ఒకసారి నిలబడు. దీనివల్ల నాకేం ప్రయోజనం, నా కుటుంబానికి ఏం ప్రయోజనం అని ఆలోచిస్తే నీ మనస్సాక్షిని బోధిస్తుంది. అరే, నువ్వు తాగడం వల్ల, లేదా ఈ అబద్ధాలు ఆడడం వల్ల, ఈ పాపం చేయడం వల్ల నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు శాపం అని చెప్తుంది మనస్సాక్షి. చెప్పినట్టు మనం ఏం చేయాలి? మంచి ఆలోచన కలిగిన వాడవైతే, మంచి ఆలోచన కలిగిన వాడితే ఏం చేయాలా? ఏంటి తీర్మానం? ఇక్కడి నుంచి నేను ఈ పాపము చేయను, ఇక్కడి నుంచి నేను దేవుని. చాలా మంది దేవుని సరి ఎంత నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఆలోచించండి. ఆశీర్వాదం రావాలని కోరుకుంటున్నామే తప్ప దాని కొరకైన ప్రయాసేది? తీర్మానం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డ. మళ్ళా చెప్తున్నాను, ఒక మంచి ఆలోచన ఒక మంచి తీర్మానం నడిపిస్తుంది. ఒక మంచి తీర్మానము నేను ఎక్కడ తీసుకెళ్తుంది? మంచి సమర్పణ తీసుకెళ్తుంది. ఈరోజు నా సందేశం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డరా, ఒక మంచి తీర్మానం చేసుకుని స్థలాల నుంచి వెళుతుందాక ఒక చిక్క విషయాలు చెప్తాను. ఈ రోజున నీవు నేను ఈ రక్షణ కలిగి ఉన్నామని అంటే, ఈ రక్షణ నువ్వు నేను కలిగి ఉన్నామని అంటే, అనేక మంది మిషనరీలు వాళ్ళు తీసుకున్న తీర్మానాన్ని బట్టి మన భారతదేశానికి వచ్చి ఈ సువార్త ప్రకటించారు కనుక ఈ రోజున మనకి ఈ రక్షణ ఆనందం. ఒకవేళ ఆ భక్తులు, ఆ మిషనరీలు కనుక ఈ తీర్మానం తీసుకుని ఉండకపోతే ఈ రోజున మనకి రక్షణ ఆనందం ఉండేది కాదు. దేవుని స్తోత్రం. ఆ మిషనరీలు రాకముందు ప్రియ దేవుని బిడ్డలారా, మన భారతదేశము ఒక చీకటి ఖండముగా ఉండేదంట. తునాలవాట్లు, ఒక సంస్కృతి కానీ సంస్కారం కానీ లేకుండా ప్రజలు జీవించేవారు. ఒంటి మీద బట్టలు ఉండేవి కాదు, సరైన తిండి ఉండేది కాదు, ఎలాంటి నాగరికత లేకుండా మన భారతదేశం ఉండేదంట. అలాంటి కాలంలో అనేక మంది మిషనరీలు ఈ భారతదేశాన్ని చూసి వాళ్ళు తీర్మానం చేసుకున్నారట, నేను చచ్చిపోయినా పర్వాలేదు, భారతదేశానికి వెళ్ళి నేను ఏం చేయాలి? క్రీస్తు సువార్త, క్రీస్తు వెలుగును నేను ప్రకటించాలని అనేక మంది మిషనరీలు ఆలోచించి ఒక మంచి సమర్పణతో మన దేశానికి వచ్చి సువార్త ప్రకటించి ఇక్కడే అనేక మంది చనిపోయిన వారు ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగా మనం ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డరా, విలియం కేరీ అనే భక్తుల గురించి మనం ఆలోచన చేద్దాం. ఆ రోజున ఆయన రాక మునుపు అప్పటికి ఒకవేళ భర్త చనిపోతే ఆ భర్తతో పాటు ఏమవ్వాలి? భార్యను కూడా కాల్చేసేవారు. భర్త చనిపోతే భార్యను కూడా కాల్చేసేవారు. ఎక్కడున్న చెల్లెళ్ళు, అక్కడు మీరు గమనించండి. ఒకవేళ మీ భర్త చనిపోతే బ్రతుకున్న నిన్ను కూడా ఆయన చనిపోయి కాల్చేసేవారు భర్తని. స్త్రీని ఏం చేసేవారు? బ్రతుకుండగానే కాల్చి. ప్రాక్టికల్
ప్రాక్టికల్ గా ఆలోచించండి, ఎంత కష్టం అనిపించేవారు. విలియం కేరీ అనే దైవజనుడు ఈ భారతదేశం రావడానికి ఒక ఆలోచించండి దేశం గురించి. నేను దేవుని కొరకు ఏం చేయాలని ఆలోచించి ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు. ఏ విధము చేతనైనా నేను భారతదేశం వెళ్ళి నా దేవుని గురించి ప్రకటించాలి. ఆ తీర్మానం అతనికి ఎక్కడ తీసుకెళ్ళిందంటే ఒక సమర్పణ. నేను చనిపోయినా పర్వాలేదు, మా భారతదేశ ప్రజల కొరకు నేను ఏం చేయాలి, ఏదో చేయాలి. ఆయన చేసిన చాలా సంస్కారాలు చాలా మన దేశానికి ఉపయోగపడుతూ వచ్చాయి. కనుక ప్రియ దేవుని బిడ్డరా, కనుక మళ్ళా చెప్తున్నాను, నీ తీర్మానము నీ జీవితానికి నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక మంచి ఆలోచన, మంచి తీర్మానము, మంచి సమర్పణ. కనుక బైబిల్ గ్రంథంలో వారు తీసుకున్న తీర్మానాలు ఎలా ఉన్నాయో చూద్దాం. నెంబర్ 1, మొదటిగా ప్రియ దేవుని బిడ్డరా, రూతు గ్రంథము మొదటి అధ్యాయము 16వ వచనం చదువుదాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బతిమాలు కొనవద్దు, నీ వెళ్ళు చోటకి నేను వచ్చేదను, నీవు నివసించు చోట నేను నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇద్దరు కోడళ్ళు, ఒక అత్తగారు మనకు కనపడుతున్నారు. ఏం పేరు అత్తగారి పేరు? ఏం పేరు? నయోమికి ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. ఇద్దరు కొడుకులు చనిపోయారు. కనుక ఈవిడితో పాటు ఆ కోడళ్ళు కూడా విధవరాలు అయిపోయారు. కనుక ఆవిడ తీర్మానం చేసుకుంది నయోమి, అమ్మా ఇక్కడ నేనుండి ప్రయోజనం ఏముంది, నేను నా దేశానికి వెళ్ళిపోతాను, ఇది మీ దేశం, మీరు నచ్చిన చోటుకి వెళ్ళి, మీరు వయసులో ఉన్నారు, మరలా మీరు పెళ్లి చేసుకుని మీ జీవితాలు మీరు కొనసాగించండి. ముసల్దాన్ని నాతో వస్తే మీకేం బాగుపడతారు, మీ కుటుంబాలు ఏం బాగుపడతాయి. కనుక మీరు ఈ దేశంలో ఉన్నారు కాబట్టి మీ నచ్చిన వాళ్ళు మీరు పెళ్లి చేసుకుని మీరు వెళ్ళిపోండి అన్నారు. అయితే ఇద్దరు కోడలు వార్పు అనే ఆవిడ ఏం చేస్తుందంటే, సరే అని ఇదే బాగుంది కదా, ఈ ముసల్దాన్తో వెళితే నేనేమి బాగుపడతాను అని ఆ వార్పు అనే ఆవిడ ఒక చెడ్డ ఆలోచనతో లోకం మళ్ళీ తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా ఆవిడ గురించి మనకు ఎక్కడ కనపడదు. కానీ రూత్ అయితే ఒక తీర్మానం ఆలోచించింది, నేను ఈ ఇంటి కోడల్ని, ఈవిడ మా అత్తగారు, కనుక ఆవిడ ఆలోచన ఏంటంటే నేను చనిపోయే వరకు మా అత్తగారితోనే ఉంటాను. వార్ప ఆలోచన ఏంటి, ఈ ముసల్దాన్తో వెళ్తే నేనే బాగుపడతాను, నా జీవితం ఏం సుఖపడుతుంది అని ఆ చెడ్డ ఆలోచన మళ్ళా లోకంలో వెళ్ళిపోతుంది. ఇంకా వార్ప ఎక్కడ మనకు కనపడదు. జాగ్రత్త వినండి. కానీ రూత్ అయితే ఈ ముసల్దాన్తో నేను ఈమె కోడలను, ఈమె నా అత్త అంటే మాట అంటున్న మాట ఏమంటుందో చూడండి. దయచేసి నువ్వు నా వెంట రావద్దని నువ్వు అనొద్దు అత్తగారు. అత్త, నువ్వు వెళ్ళి చోటనే నేను వచ్చేదను, నువ్వు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. దేవుని స్తోత్రం. జాగ్రత్త వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఆలోచన ఎంత గొప్ప ఆలోచన, మంచి ఆలోచన. ఆ వయసులో అలాంటి ఆలోచన రాదు. ఆమె నిలబడి ఆలోచించింది, నా గతం, నా ఇంటి పేరు వేరు, ఇప్పుడు నేను ఈ కొడుకుని చేస్తున్నాను కాబట్టి నా ఇంటి పేరు ఏమైంది, వీళ్ళ ఇంటి పేరు వచ్చింది. కనుక అంటుంది, నువ్వు దయచేసి నన్ను రావద్దని అనొద్దు అత్త, నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను, నువ్వు ఏ గింజి తాగుతావో నేను అదే గింజి తాగుతాను, నువ్వు ఏ చెట్టు కింద ఉంటావో ఆ చెట్టు కింద నేను ఉంటాను, నీ జనమే నా జనం, నీ బంధువులే నా బంధువులు అని చెప్తూ చివరి ఒక మాట అంటుంది. ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, రూత్ యొక్క ఆ మంచి ఆలోచన ఒక సమర్పణ, ఒక తీర్మానం తీసుకుని, ఏంటి తీర్మానం? నేను నీ దగ్గరే ఉంటాను, నీతోనే ఉంటాను, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నీ జనమే నా జనం, నీ బంధువులే నా బంధువు, నీ దేవుడే నా దేవుడు, నేను చనిపోయే వరకు నా తీర్మానం ఏంటి, నీతోనే ఉంటాను. దేవుని స్తోత్రం. ఆలోచించండి, ఇద్దరి తీర్మానాలు. వార్ప తీర్మానం లోపలికి వెళ్ళిపోయింది, రూతు తీర్మానం తన అత్తగారితో పాటు మళ్ళా ఇశ్రాయేలు దేశం వచ్చింది. గమనించండి, తినడానికి తిండి లేని వారి జీవితం, ఉండడానికి నివాసుల వారి జీవితం. రూతు ఆలోచన దేవుడు దాన్ని బలపరిచాడు, ఆశీర్వదించాడు. వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ స్టోరీ అంతా మీకు తెలుసు కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నాను. ఆవిడ ఒక సీలోకి వెళ్ళి పరిగెరుకుంటా ఉంది.
ఆ పరిగెడుకున్నప్పుడు ఆ చేరి యజమానుడు చూశాడు ఆవిడ్ని. చూసి ఎవరు ఏంటి వివరాలు అడిగాడు. ఆమె కొరకు ఒక ప్రత్యేకమైన కథ, దాన్ని గింజలు ఉంచండి అని చెప్పాడు. అలాగా ఆ స్టోరీ అంత తెలుసు. చివరికి ఆ దేశంలో ఒక ధనవంతుడైన బోయాజు రూతుని పెళ్ళాడాడు. రూతుని పెళ్ళాడిన తర్వాత వారు ఏ వంశానికి వచ్చారు? వాళ్ళు యెషయని అంటారు. యెషయను వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు వస్తారు. దేవుని స్తోత్రం. ఈ రోజున రూతు తీసుకున్న ఒక మంచి ఆలోచన. ఏంటి మంచి ఆలోచన? ఏంటి మంచి ఆలోచన? నేను చచ్చినా బ్రతికినా అత్త నీతోనే ఉంటాను. ఈ రోజున అత్త కోడల మధ్య ఇలాంటి సంబంధం ఉంటుందా? ఆ రూతు యొక్క మంచి ఆలోచన చెప్పి, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ ఉంటాను, నువ్వేం తింటావు అదే తింటావు, ఏ చెట్టు కింద ఉంటావు ఆ చెట్టు కింద ఉంటాను. అత్త నీ జనమే నా జనం, నీ బంధువులే నా బంధువు, నువ్వే తింటే అది నేను తింటాను, నన్ను విడిచిపెట్ట ఉండొద్దు, నేను నీతోనే ఉంటాను. నీ దేవుడే నా దేవుడు. నయోమి దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మనం చూస్తున్న దేవుడు. ఇశ్రాయేలు దేశం వచ్చిన తర్వాత బోయాజును ఒక గొప్ప ధనవంతుని పెళ్ళాడుతూ ఉంటది. దేవుని స్తోత్రం. ఆ వంశంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఒక మాట ఆలోచించండి. వార్ప ఆలోచన, రూతు ఆలోచన. వార్ప తీర్మానం, రూతు తీర్మానం. ఎవరు ఆశ్చర్యకరంగా ఉన్నారు మీరు చెప్పండి. తమ్ముడా చెల్లి, ఈ రోజు మన ఆలోచన ఏంటి? ఆలోచించాలని మనం చేస్తున్నాం. రూతు చేసిన ఒక మంచి ఆలోచన, ఒక మంచి తీర్మానం నడిపించింది. ఆ మంచి తీర్మానము ఆశీర్వాదానికి కర్తగా, ఆశీర్వదించబడిన వంశముగా, గొప్ప ధనవంతులుగా తీర్చబడ్డాడు. దేవుని స్తోత్రం. మొదటి ఆలోచన రూతు తీర్మానం ఏంటి? నీ దేవుడే. రెండో మాట చెప్తాను చూడండి. యెహోషువ గ్రంథము మీరు నిద్రపోయినా నేను నా వాక్యం నేను చెప్తాను, జాగ్రత్త వినండి. 24వ అధ్యాయము 24. మా వాళ్ళు ఎంత తెలివైనాడంటే కళ్ళు మూసుకుని నీకు చెప్తే అవును అన్నట్లు తల ఊపుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రూతు తీర్మానం చెప్పండి. నీ దేవుడే నా దేవుడు. దాన్ని బట్టి రూతు ఆశీర్వదించబడు. రెండవది ప్రియ దేవుని పిల్లలు, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడును తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతను సేవించెదరో, అమోరీల దేశము మీరు నివసించుచున్నారే వారి దేవతను సేవించెదరో నేడు మీరు కోరుకుని మీరెవరిని సేవించకోరినను నేను నా ఇంటి వారు సేవించదము అని. దేవుని స్తోత్రం. అంత చేతి చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డరా, యెహోషువ తీర్మానం ఏంటంటే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించు. అరే బాబు, మీరు ఏ దేవుడి దగ్గరికి వెళ్తారో వెళ్ళండి, ఏ దేవత దగ్గరికి వెళ్తారండి, ఏ దేశం పోతారో పండండి, అది మీ ఇష్టం. కానీ నా తీర్మానం ఏంటంటే, నా తీర్మానం ఏంటి చెప్పండి. నోడితే చెప్పండి, ఒకసారి చెప్పండి. రామో నేనును చెప్పండి, నా వెనక చెప్పండి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము. యెహోషువ తీర్మానం. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. నీ తీర్మానం ఏంటి? 30 రాత్రి తీర్మానం చేసుకున్నావు, యేసయ్యా మా కుటుంబంలో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన పెట్టుకుంటాం, ఈ సంవత్సరం నుంచి మేము కుటుంబ ప్రార్థన జరగాలని ఆలోచించావు, తీర్మానం చేసుకున్నావు. తీర్మానం ఎంతకాలం జరిగింది? కుటుంబ ప్రార్థన ఎంతకాలం జరిగింది? యెహోషువ తీర్మానం ఏంటో తెలుసా? మీరు ఏ దేవుడిని పూజిస్తారో, ఏ దేవతను పూజించుకోవడం మీ ఇష్టం. నేనైతే నేను నా ఇంటి వారును యెహోవాను సేవించేదము. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డరా, ఈ తీర్మానం మీద నువ్వు నిలబడి ఉంటే ఈ రోజు కూడా నీ కుటుంబ ప్రార్థన ఆరాధన జరుగుతూ వచ్చి ఉండేది. ఈ తీర్మానం నువ్వు ఎక్కడో దాన్ని జారబెట్టేసావు, వదిలిపెట్టేసావు, నిర్లక్ష్యం చేసేసావు. ఆ కారణం చేత ఎన్నో వంకలు చెప్తా, మా ఆయన వారు ఏకీపించట్లేదండి, మా పిల్లలు ఏకీపించట్లేదండి, ఆ సమయానికి నాకు ఏదో చెప్తా. లేదు, నిజంగా నువ్వు తీర్మానం మీద నిలబడి ఉంటే నీ భర్త సహకరించినా, భార్య సహకరించకపోయినా, పిల్లలు లేకపోయినా కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉండేది. దేవుని స్తోత్రం. నువ్వు తీసుకునే తీర్మానం మీద మనం నిలబడాలి. అనేక మంది భక్తులు వారు తీసుకున్న తీర్మానాలను బట్టి ఈ రోజు ఈ సువార్త మన భారతదేశంలో విస్తరించబడతా ఉంది. LIF అనే ఒక మంచి సంస్థ ఉంది, మంచి సంఘం ఉంది.
దాని కొరకు దైవజనుడు దానియేలు గారు అనే దైవజనుడు తన ఉద్యోగాన్ని కాకినాడ మెకన్ హై స్కూల్లో టీచర్గా పనిచేసేవాడు. దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ ఆలోచనలో ఆయన ఏం చేస్తున్నాడు, తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఆయన సువార్త చెప్పుకుంటూ చెన్నై పట్టణం వెళ్ళి ఎంత గొప్ప సువార్త ప్రారంభిస్తూ వచ్చాడు. ఈ రోజున ఒక క్రమమైన పరిచర్య ఉంది అంటే LEF లో చక్కని క్రమం ఉంటా ఉంది. ఎందుకంటే ఆ దైవజనుడి యొక్క సమర్పణ, ఆ దైవజనుడి యొక్క తీర్మానం. అలా ఏ దైవజనుడు చూసినా, ఇప్పుడు దేవదాస్ అయ్య గారిని చూసుకున్నాం అనుకోండి, ఆయన ఒక మంచి సమర్పణ చేసుకున్నాడు, ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆయన తీర్మానం ఏంటో తెలుసా? ఆయన రెండు తీర్మానాలు. నా సేవా జీవితంలో కనకాన్ని ముట్టను, కాంతాన్ని ముట్టను. కనకం అంటే డబ్బు, బంగారం. ఆయన సేవా జీవితంలో దేవదాస్ అయ్య గారు కనకాన్ని ముట్టను, కాంతాన్ని ముట్టను. కనకం అంటే డబ్బు, ఆధిక్యత, వస్తువులు, బంగారాలు. తన జీవితంలో ఎప్పుడూ ఒక పైసా ముట్టుకోలేదు. రెండవది కాంతం అంటే స్త్రీని పెళ్లి చేసుకోలేదు. ఆయన దేవుని సేవ కొరకు అలాగే సమర్పించుకున్నాడు, తీర్మానం చేసుకున్నాడు. అంతే. ఆ తీర్మానం మీదనే చనిపోయే వరకు ఆయన సేవ చేశాడు. ఎన్నో సంఘాలు కట్టబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం తీసుకునే మంచి తీర్మానం అయితే దేవుడు దాన్ని ఆమోదిస్తాడు. మంచి తీర్మానం అయితే దేవుడు దాన్ని ఆమోదిస్తాడు. నీ స్వార్థంతో నువ్వు చేసుకునే తీర్మానం అయితే దాన్ని కొట్టివేయబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని, అలా ఏ దైవజనుడు చూసినా, భక్సింగ్ గారు చూసినా, ఏసన్న గారిని చూసినా, వాళ్ళ సమర్పణ ఎంత సమర్పణ అండి. ఇలాంటి సమర్పణ తీర్మానం మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయి. ఈరోజు మన కుటుంబాల్లో ఎంత గలిబిలి. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళా చెప్తాను. కుటుంబ ప్రార్థన లేని ఇంట్లో ఏముంటాయి చెప్పాను. జ్ఞాపకం వాళ్ళు చెప్పండి, ఎక్కడుంటాయి మాట చెప్పండి. ఏ ఇంటిలో అయితే కుటుంబ ప్రార్థన ఉండదో ఆ ఇంటిలో మంచాల కింద, కుంచాల కింద దెయ్యాలు ఉంటాయి. అందుకనే పిల్లలకి తల్లిదండ్రులు పడదు. అందుకనే భార్య భర్తలు కొట్టుకుంటూ ఉంటారు. అందుకనే చీటికి మాటికి గలిబిలిగా నెమ్మదే ఉండదు. ఇది అనుకుంటాడు, ఈ ఇంటి దగ్గర ఉంటే కంటే ఆ బొమ్మ దగ్గర కూర్చుంటే బెస్ట్ అనుకుంటాడు. అందుకని ఇంటి దగ్గర నెమ్మది లేక ఏం చేస్తూ ఉంటారు, అక్కడే కూర్చుంటారు కాసేపు నిద్ర వచ్చే వరకు. అంతేనా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మ బాబు గమనించండి. ఓ తీర్మానం, ఒకవేళ ఇప్పుడు 5 నెలలు వచ్చేసింది. అప్పుడే ఒకవేళ మన కుటుంబ ప్రార్థన ఈ యెహోషువ లాంటి తీర్మానం లేకుండా మనం ఉన్నట్లయితే దయచేసి తీర్మానం, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదను. ప్రియ దేవుని పిల్లరా, మనకి తీర్మానం. 3వ తీర్మానం చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడవును, అది నాకు దూరం అవును గాక. దేవుని స్తోత్రం. వింటున్నారండి? వింటున్నారా? చెప్పండి. విన్న వాళ్ళు చెప్పండి. రూతు తీర్మానం ఏంటి? ప్రసంగంతా చెప్పదో మాట చెప్పండి. నీ దేవుడే నా దేవుడు. యెహోషువ తీర్మానం ఏంటి? నేను, మీరు ఎలా పొందే పోండి, మీరు ఏ దేవుడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించేదాము. సమూయేలు తీర్మానం ఏంటో తెలుసా? ప్రార్థన కొరకైన తీర్మానం. సమూయేలు భక్తుని తీర్మానం ఏంటో తెలుసా? ప్రార్థనకు అంటున్నాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడిని అవుతును, అది నాకు దూరం అవును గాక. దేవుని స్తోత్రం. సమూయేలు భక్తుని యొక్క తీర్మానం ఏంటో తెలుసా? రబ్బే, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేయకుండా ఉంటే నాకు ఏమవుతుంది? పాపమైపోద్ది. కనుక ఆ పాపం నాకు దూరం అవ్వాలంటే నేను ఏం చేయాలన్నమాట? ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, తెలుసా మీకు వ్యభిచారం అనేది మన పాపం అని తెలుసు, నరహత్య అనేది పాపం అని తెలుసు, దొంగతనం అనేది పాపం అని తెలుసు, పక్కవాడు ఎవరో దోచుకుంటే పాపం అని తెలుసు. కానీ దానితోటి పాటుగా నువ్వు ప్రార్థన చేయకపోతే ఆ రోజు నువ్వు పాపం చేసినట్టు. కష్టం ఉంది మాట. సమూయేలు భక్తులు అంటున్నాడు, నేనన్న మాట కాదు అది. ఏ రోజైతే నువ్వు ప్రభు రక్తం చెంత కడగబడ్డావో, దేవుని బిడ్డగా నువ్వు కొనసాగుతున్నావో, నీ అనుదిన జీవితంలో ప్రియ దేవుని బిడ్డను ఆ రోజు పనులున్నాయేనో, ప్రయాణాలు ఉన్నాయేనో, ప్రార్థన చేయకపోతే ఆ రోజు నువ్వు పాపం చేసినట్లే.
సమూయేలు భక్తులు చెప్తున్న మాటది. నేను చదువుతాను మళ్ళా చదువుతాను చూడండి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడు అవుతున్నా. బాబు మీకోసం నేను ప్రార్థన చేయకపోతే నేను ఏం చేసినాను అవుతాను? పాపం చేసినాను అవుతాను. అది నాకు దూరం అవు కాక, ఆ దూరం అవ్వాలంటే ఏం చేయాలన్నమాట? ఇంకా ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ ప్రార్థన జీవితంలో ఈ తీర్మానం మీద నిలబడి ఉన్నావా? మీ గుడ్డి మీద చేసుకుని చెప్పండి, ప్రార్థన చేసుకునే రోజులు లేవా మీ అనుదిన జీవితంలో? చేసుకుంటే ఏదో మొక్కుబడిగా 2 మాటలు, తండ్రి ప్రార్థన మంచి విశ్రాంతి ఇచ్చేవయ్యా, మీ దినం అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను, అలాగే వెళ్తాను, ఇలాగ వెళ్తాను, ఆ పని చేస్తాను, ఈ పని కాపాడు, యేసునామములో ప్రార్థిస్తున్నాను, ఆమె. అదే పెద్ద ప్రార్థన మనకి, అదే పెద్ద ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా, జాన్ వెస్లీ అనే దైవజనుడు మనం ఎరుగుతాము, చాలా మంది తెలుసు. ఉదయం 4 గంటలకి లేచి 2 గంటలు ప్రార్థనలు కనిపెట్టేవాడు. దేవుని స్తోత్రం. ఎన్నింటికి లేచేవాడు చెప్పండి? ఎన్ని గంటలు ప్రార్థన చేసేవాడు? ఇప్పుడు నీ ప్రార్థన ఆయన పోల్చుకో. జాన్ వెస్లీ ఆయన 4 గంటలు లేసేవాడు, 2 గంటలు ప్రార్థన చేసేవాడు. రైట్, ఆ దైవజనుడు నీ ముందు పెట్టుకో. నువ్వు చేసే ప్రార్థన నువ్వు ఎన్నింటికి లేస్తావు చెప్పానికి? జాన్ వెస్లీ గారు మీరు 4 గంటలు లేస్తారా? ఇదిగోండి నేను కూడా 4 గంటలు లేస్తున్న వాళ్ళు ఎంతమంది? 5 గంటలు లేస్తున్న వాళ్ళు ఎంతమంది? 6 గంటలు లేస్తున్న ఎంతమంది? అమ్మ వేడివేడిగా టిఫిన్ చేసి లేపినా కూడా ఇంకా లగనే బద్ధకస్తులు ఉన్నారు. నీ ఆత్మీయ జీవితం ఎప్పటికీ వద్దు. సాంఖ్యం చాలా స్పష్టంగా చెప్తాడు ఏంటంట, ఎవరైతే పెద్దల కడే లెగరో దరిద్రం వాళ్ళ వెనకాల పరిగెడుతుందంట. నేనున్నాను నీకు కూడా పరిగెడుతుందంట. మన ఇంటిలో ఉన్న ఈ దరిద్రం కారణం ఏంటో తెలుసా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేయకపోవడమే మన దరిద్రం అనిపించడం. నువ్వే కారణం. మీ ఆయన మీద మీ ఆవిడ మీద పెట్టొద్దు. దైవజనుడు అద్భుతమైన పరిచర్య చేశాడు. అట్లాగా 60 సంవత్సరాలు కొనసాగించాడు ఆబ్సెంట్ లేకుండా. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎవరు ఆ దైవజనుడి పేరు చెప్పండి? జాన్ వెస్లీ అనే దైవజనుడు. ఎన్ని గంటలు వేసేవాడు? 4 గంటలు. చాలా చెప్పండి, ఎన్ని గంటలు వేసేవాడు? అందరూ చెప్పండి, ఎన్ని గంటలు వేసేవాడు? 4 గంటలు లేనివాడు ఒకసారి నీ చెంపల మీద నువ్వు కొట్టుకో. 4 గంటలు వేసి ఎన్ని గంటలు ప్రార్థన చేసేవాడు? 2 గంటలు. ఎంతకాలం చేశాడు? ఇప్పుడు మన జీవితాన్ని పక్కన పెట్టండి, నిలబడ్డానికి అర్హత ఉందా మనకి ఆయన దగ్గర? ఆయన పేరు ఎత్తడం కూడా సరిపోమా. మరో దైవజనుడు డేవిడ్ లివింగ్స్టన్ గురించి మనం ఎదుగుతాం. మన డేవిడ్ లివింగ్స్టన్ పేరు కలిగిన వాడే గొప్ప అద్భుతమైన దైవజనుడు. ఒక కన్ను ఊడిపోయినా సేవ మానలేదు. దేవుని స్తోత్రం. ఆయన కూడా 4 గంటలకు లేచి తన మంచం మీదనే మోకాళ్ళని గంటల తరబడి ప్రార్థన చేసేవాడు. దాని ఫలితం ప్రియ దేవుని బిడ్డ, చీకటి ఖండమైన ఆఫ్రికా దేశాన్ని యేసుక్రీస్తు వెలుగుతో నింపేశాడండి. దేవుని స్తోత్రం. ఆయన చనిపోయినప్పుడైనా ఆ గుండె ఆయన చూడను ఆయన చనిపోతే ఆఫ్రికా ఖండం వాళ్ళు, ఈయన అమెరికా అనేది ఆస్ట్రేలియా ఏదో మొత్తం మీద ఇంగ్లాండ్ దేశం అయింది. ఇంగ్లాండ్ దేశం అయిపోతే చనిపోయిన తర్వాత అక్కడ తీసుకెళ్ళిపోవాలనుకుంటారు. కానీ వాళ్ళు ఆ చీకటి ఖండాన్ని వెలుగు ఖండంగా మార్చిన కారణం చేత ఆఫ్రికా వాళ్ళందరూ ఈ శరీరం మన దగ్గర ఉంచాలి, గుండెను ఉంచాలి. గుండె వాళ్ళు తీసేసుకునే శరీరాన్ని వాళ్ళకి పంపించారు. అంటే ఎంత ప్రయాసపడ్డాడు ఆలోచించారు. నా 2 చేతులు జోడించి మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుతున్నాను. ఉదయం 4 గంటలకు ఎవరైతే లెగరో మన సోమరితనం మన దరిద్రతలో నడిపిస్తుంది. మంచి అవకాశం అంటే 4:30కి వేకుజాము ప్రారంభం. నీ మటుకైతే నువ్వు లేగలేవు. నీ దృష్టిలో ఏముండాలి? మందిరంలో 4:30కి ప్రార్థన ఉంది అనే ఆశ నీకుంటే నీ మనసే నిన్ను లేపుతుంది. ఎవరు వచ్చినారు? చాలా మందికి ఆబ్సెంట్లు ఉన్నాయి. ఆబ్సెంట్ లేదు ఎవరంటే మా సమయంలో నేనే. దేవుని స్తోత్రం. నా వెనకాల ఆడొచ్చేస్తాను, అడగ నేనే వచ్చేస్తాను. మా ఇద్దరికి ఆబ్సెంట్లు లేవు ప్రస్తుతానికి. మిగతా వాళ్ళందరికీ ఓ రోజు అరవ పూట కాస్త కోస్తూ ఆబ్సెంట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇది మేము గొప్పని కాదు, ఆసక్తి ఆ భారం నీకుంటే ఆటోమేటిక్ గా ఆ సమయానికి మన మెలుపు వస్తుందండి. 4 గంటలు లేకపోతే 4:30 లేచిరండి మందిరానికి.
ఈ లోపల పాఠాన పాడతాం, మాతో పాటు ఏకీపించండి, మన దరిద్రాన్ని పోగొట్టుకున్నాం. దేవుని స్తోత్రం. ఉదయం 4 గంటలు లేవాలి, మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన చేయాలి. అది సమూయేలు యొక్క తీర్మానం. ఏమంటున్నాడు సమూయేలు తీర్మానం? చెప్పండి. సమూయేలు తీర్మానం ఏంటి? మీకోసం నేను ప్రార్థన చేయకపోతే నాకు పాపం అవుతుంది, పాపం నా దగ్గర నుంచి దూరం అవుతుంది. దేవుని స్తోత్రం. 5వ మాట చెప్తాను చూడండి. 4గా సరే, 4వ మాట ఇంకో చేయకండి. 4వ మాట ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. చాలు చాలు, పురుషులు ఒకరు చదవండి మాట. బైబిల్ మా పురుషులు ఎప్పుడు నిద్రపోతారు ఏంటో. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం. బాబోయ్. దృఢ నిశ్చయము చేసుకుని. ఏంటి దృఢ నిశ్చయం అంటే? ఎజ్రా యొక్క దృఢ నిశ్చయం ఏంటంటే, నేను బైబిల్ చదవడం, లేకపోతే పఠనం చేయడం, దేవుని వాక్యం. అప్పుడు నేను చదువుతాను చూడన్నమాట. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకున్నాను. దేవుని స్తోత్రం. ఎజ్రా యొక్క తీర్మానం ఏంటంటే, అతను బైబిల్ చదవకుండా, ధ్యానం చేయకుండా ఇశ్రాయేలు ప్రజలకి దాని గురించి నేను వివరించును అనేది ఆయన తీర్మానం. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మన జీవితంలో తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని చదివే క్రమం మన జీవితంలో ఉండాలి. ఎజ్రా తీర్మానం ఏంటంటే, బైబిల్ పఠనం లేకుండా, నేను దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని పరిశోధించకుండా నేను బోధించును. నువ్వు బోధించకపోయినా ప్రతి దినము మనం ఏం చేయాలంటే, ప్రియ దేవుని పిల్లరా, దేవుని వాక్యాన్ని చదివి ధ్యానం చేయాలి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో చెప్తాడు. ఏమంటాడు? యెహోవా దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ఎవరు ధన్యుడు? చదివిన వాడు అన్నాడా? ధ్యానించిన వాడు అన్నాడా? చదవటం వేడు, ధ్యానం వేడు. న్యూస్ పేపర్ ఉంది, మనం చదివేస్తే పెద్ద పట్టించుకోం, లేకపోతే ఏదైనా పుస్తకాలు చదువుతుందా పెద్ద పట్టించుకోం. కానీ వాక్యాన్ని చదివేటప్పుడు మాత్రం దీన్ని చదివిది ఏం చేయాలి? మళ్ళా చదివిది ఏం చేయాలా? ధ్యానం చేయాలి. ఎందుకు రాశాడు, ఎవరికి రాశాడు, ఏమి రాశాడు, నేనేమి నేర్చుకోవాలి అనేది ధ్యానం చేస్తే వాక్యం దివారాత్రమును దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. కనుక నా ఎజ్రా యొక్క ఆలోచన ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రం నేను పఠిస్తాను, చదువుతాను, ఆ తర్వాత ఆ కట్టడల వాక్యం ఏం చేస్తాను? ఇశ్రాయేలు ప్రజలకి నేర్పిస్తాను అనేది ఆయన తీర్మానం. దేవుని స్తోత్రం. ఎజ్రా తీర్మానం ఏంటి? దేవుని వాక్యం చదవాలనే తీర్మానం. 5వదిగా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు యొక్క తీర్మానం చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 23వ అధ్యాయము. ఇంకా చాలా చెప్పాలి కానీ నేను అన్ని రాసుకున్నాయన్ని కూడా దానికి తగ్గించేసి చెప్తున్నాను మీ భారాన్ని బట్టి. 23వ అధ్యాయము 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుని స్తోత్రం. దావీదు మాట ఏంటంటే, దావీదు యొక్క తీర్మానం ఏంటంటే, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దావీదు యొక్క తీర్మానం చెప్పండి, మీరు చెప్పండి. దావీదు యొక్క తీర్మానం చెప్పండి, పురుషులు కూడా చెప్పండి. దావీదు యొక్క తీర్మానం చెప్పి నోటితో చెప్పండి. చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేసేదను. ఇప్పుడు స్త్రీలు చెప్పండి, దావీదు యొక్క తీర్మానం చెప్పండి. స్త్రీలు కొంతమంది పెళ్ళిళ్ళు కలిగామని మాట మాత్రం బయటకు రాలా. నాకు వినబడలేదు. చెప్పండి తీర్మానం, దావీదు తీర్మానం చెప్పండి. వెరీ గుడ్. మీ తీర్మానం చెప్పండి. నేను బుధవారమే వస్తాను, అది నీ తీర్మానం. నేను ఆదివారమే వస్తాను, అది నీ తీర్మానం. నేను స్త్రీల కూడికే వస్తాను, అది నీ తీర్మానం. నేను సమయంలో ఇంటికాడుగా వస్తాను ప్రార్థనకి, అది తీర్మానం. ఇవి ఏదో ఉంది ప్రత్యేకత. దావీదు తీర్మానం చెప్పాము. నీ తీర్మానం చెప్పడానికి ధైర్యం ఉందా నీకు? అసలు ఎంత సిగ్గుపడాలండి. బుధవారం దేవుడి సన్నిధి కాదా? శుక్రవారం దేవుడి సన్నిధి కాదా?
ఆన్లైన్ ప్రేయర్ దేవుని సన్నిధి కాదా? లేకపోతే పురుషుల కూడిక దేవుని సన్నిధి కాదా? దావీదు తీర్మానం ఏంటో తెలుసా? నేను చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. ఈ తీర్మానం నీకుంటే ఏ కూడిక మానవు. ఈ తీర్మానం నీవు ఉంటే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కష్టమే ఈ వాతావరణ వాక్యం. ఎన్ని తీర్మానం చెప్పాను నేను? ఎన్ని తీర్మానం చెప్పాను? మొదటి తీర్మానం ఏంటి? ఎవరు మొదటి తీర్మానం? ఎవరు? రూతు. ఏంటెవరు తీర్మానం? ఈ దేవుడే నా దేవుడు. రెండో తీర్మానం ఎవరు? యెహోషువ. ఆయన తీర్మానం ఏంటి? నేను నా ఇంటి వారు యెహోషువ. మూడవది ఎవరు? సమూయేలు. ఆయన తీర్మానం ఏంటి? ప్రార్థన చేయడం కొరకైన తీర్మానం. నాలుగోది ఎవరు? ఎజ్రా. ఆయన తీర్మానం ఏంటి? ఏది ఏమైనా నేను వాక్యాన్ని, యెహోవా ధర్మశాస్త్రాన్ని పఠిస్తాను, బోధిస్తాను. అది ఆయన తీర్మానం. ఐదవది చెప్పండి. దావీదు తీర్మానం ఏంటి? చిరకాలము యెహోవా మందిరంలో ఉంటాను. నీ తీర్మానం ఏంటి? ఊరికనే దేవుని మాటలు వినేయడం, వెళ్ళిపోవడం కాదు. చేసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. కృపాదానం అన్న ఆ రోజు ఆ తీర్మానం చేసుకుని ఉండకపోతే ఈ రోజున బైబిల్ పట్టుకుని కూర్చుని కూడా కూర్చున్న అనసూయమ్మ గారు కానీ, నాగేంద్రమ్మ కానీ తీర్మానం చేసుకున్నారు. మా విగ్రహాల వల్ల ఏమీ లేదు, ఈయనే నిజమైన దేవుడు తీర్మానం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ కూర్చున్నారు, జీవం కలిగిన దేవుని సన్నిధిలో కూర్చున్నారు. వాళ్ళు ఆ తీర్మానం చేసుకుని ఉండకపోతే ఎక్కడ కూర్చున్న వాళ్ళు? ఏ చెట్టుకో దండం పెట్టుకుని, ఏ పుట్టుకో దండం పెట్టుకుని వాళ్ళ జీవితం సాగి వాళ్ళు తీసుకున్న తీర్మానం దేవుడు నిజదేవుడైన జీవం గల దేవుడి దగ్గర కూర్చోబెట్టాయి. ఇప్పుడు నీ తీర్మానం చెప్పండి. దావీదు తీర్మానం చెప్పారు, మళ్ళీ చెప్తున్నారు మీరు. దావీదు తీర్మానం మళ్ళీ చెప్పండి ఒకసారి. చిరకాలము యెహోవా మందిరములో, చిరకాలము యెహోవా మందిరములో ఆ మాట చెప్పాలి. నేను గాంధీననే నేను, ఇందిరానే నేను, కవలం అనే నేను, దాని అనే నేను ఎక్కడ ఉండాలి? నిజంగా తీర్మానం ఉందా మన జీవితాలు? సరే, ఎక్కువ విన్నాను. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే ఆశీర్వాదాలు వెతుక్కుంటూ వస్తాయి. దేవుని మందిరం కొరకు ఎంత మక్కువ తెలుస్తుంది దావీదుకి? తనకు విలువైన బంగారాన్ని, వెండి కూడా దేవుని మందిరానికి ఇచ్చేసాడు. ఎందుకంటే దేవుని మందిరాన్ని ప్రేమించాడు. నేను మీ వెండి బంగారాలు ఏమని అడగట్లేదు, సహవాసాన్ని నిర్లక్ష్యం చేయొద్దని చెప్తున్నాను. దావీదు తీర్మానం, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. ఆ తీర్మానం అనుకున్నప్పుడు మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాం. దేవుని మందిరం వెళ్ళని నిర్లక్ష్యం ఉన్నప్పుడు పతనం వైపు వెళ్తాం. గుర్తు పెట్టుకోవాలని మనం చేస్తున్నారు. చెప్పనా వద్దా? రెండు మాటలు ఉన్నాయి. మా భావన అనుకుంటాను, ఇంకెంతకాలం ఉండే చెప్తుంది చెప్పుకో, ఇంకా 2 వారాల్లో మీరు కొనుక్കൂరి పోతారు అనుకుంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, 6వ మాట చెప్తాను. పౌలు భక్తుల తీర్మానం. పౌలు భక్తుల తీర్మానం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చాలా దేవుని స్తోత్రం. అర్థమైపోయింది. నేను దీని గురించి పెద్ద ప్రసంగం చేయలేదు. పౌలు భక్తుల తీర్మానం ఏంటి చెప్పండి? నేను బ్రతికితే ప్రభు కోసం బ్రతుకుతాను, చచ్చిపోయిన ప్రభు కోసం. నేను పెద్ద ప్రసంగం ఒక్కలొద్దు ప్రియ దేవుని పిల్లరా. నేను కాను, నాకు ఉన్నది నాది కాదు. నా తీర్మానం ఏంటంటే నేను నా ప్రభు కోసం బ్రతుకుతాను. ఎలాంటి వ్యక్తి తెలుసా? సంఘాలను పాడు చేసేవాడు. ఇలా సంఘం ప్రార్థన పెడితే నన్ను తీసుకెళ్లి చంపేసేవాడు. అలాంటి దుర్మార్గుడైన, హింసకుడైన, హానికరుడైన ఆయన సౌలు పౌలుగా మారిన తర్వాత తీసుకున్న తీర్మానం ఏంటి తెలుసా? నేను బ్రతికితే ఇంకెవరి కోసం? నేను బ్రతికితే నేను ఎవరి కోసం? తమ్ముడా చెల్లి, ఈ తీర్మానం నీకుంటే దేవుని సన్నిధిని ఎలా విడిచిపెడతావు? దేవుని వాక్యాన్ని ఎలా విడిచిపెడతావు? మనం ఊరికనే పాటలు పడేస్తాం అంతే. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని. యేసునాథే ఆనందించాలని, యేసునాథే ఆనందించాలని.
అన్నట్లుగా మన తీర్మానం ఉందా? ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. ఏంటంట? యేసులాగా ఉండాలని యేసుతో జీవించు. ఈ తీర్మానం నీకు ఉన్నట్లయితే తమ్ముడా చెల్లి, దేవుని సన్నిధిని విడిచిపెట్టు. చివరి మాట చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. మళ్ళా మూల వాక్యాన్ని పొందాం. ఎస్తేరు గ్రంథము 15-16 వచనాలు చదువుదాం. మరలా ఇట్లా నీవు పోయి శూషములందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరంలో సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికర్తలను కూడా ఉపవాసం ఉందము. ప్రవేశించుట వ్యతిరేకంగా ఉన్నను. నేను రాజునందుకు ప్రవేశించదును. నేను నశించదును. చాలమ్మా. ఎస్తేరు యొక్క తీర్మానం ఏంటంటే, నేను నశించదు. ఎందుకు నశిస్తాం అని అంటే ఆలోచన చేస్తే కనుక, రాజు దగ్గరికి రాజు పిలవకుండా భార్య కూడా ఆయన ఎదుటికి వెళ్ళకూడదు. రూలు. ఇప్పుడు మనమైతే మన భార్య మన విషయంలో ఎప్పుడు ఇళ్ళలో రావచ్చు, కానీ ఆ రాజు కోటలో ఉన్న తీర్మానం ఏంటంటే, రాజు పిలవకుండా భార్య కాదు ఎవరు కూడా రావడానికి వీల్లేదు. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఈవిడి ఆ సుషాను కోటలో రాణిగా ఉంది. కానీ యూదులు ప్రజల మీదకి, యూదులందరి మీదకి ఒక మరణ శాసనం వచ్చింది. ఏంటి మరణ శాసనం? పిల్లలు కానివ్వండి, యవనస్తులు కానివ్వండి, పెద్దోళ్ళు కానివ్వండి, వృద్ధులు కానీ అందరినీ, యూదులందరినీ ఒక్కరోజునే చంపేవాలని రూల్ పాస్ అయిపోతే రాజుగారు సంతకం పెట్టేశారు, ముద్రేసేసాడు. కానీ మొర్దెకై తన ప్రజల కొరకు ఆరాట పడుతూ ప్రార్థన చేస్తూ ఒకసారి ఎస్తేరు దగ్గరకు వచ్చి అంటాడు, అమ్మాయి రాణి గారు, ఆ మొర్దెకై, ఆ ఎస్తేరు పెంచిన వాడు ఈయనే, ఎస్తేరే, మొర్దెకయ్యే, ఆ స్థితిలో తీసుకొచ్చింది మొర్దెకయ్యే అంటాడు. ఒక నువ్వు రాణిగా ఉండి ఈ స్థలంలో ఉన్నంత మాత్రాన యూదులందరి మీదకి వచ్చిన ఆ నష్టం అయితే ఆ మరణం నీ దగ్గర రాదని అనుకోవద్దు అని చెప్తూ ఒక మంచి మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? మంచి మాట అంటాడు. ప్రియ దేవుని చూడండి, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యములకు వచ్చిందివేమో ఆలోచించుకోమని చెప్పాను. చాలు. దేవుని స్తోత్రం. అమ్మా రాణి ఎస్తేరు, ఒకవేళ నువ్వు రాజుకోటలో ఉన్నంత మాత్రాన నువ్వేదో క్షేమంగా ఉంటావు అనుకుంటున్నావేమో. ఒకవేళ దేవుడు నిన్ను ఈ స్థితిలో నువ్వు తీసుకుని వచ్చాడు అంటే ఆలోచించాడు. నీవు ఈ సమయంలో ఏమి మాట్లాడకపోతే నా ప్రజల మీదకి సహాయం ఎక్కడ దిగిన వస్తుంది? నా దేవుడు ఎలాగైనా రక్షిస్తాడు, కాపాడుతాడు అని చెప్తూ అంటున్నాడు. చూడండి, నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యంలోకి వచ్చిందివేమో ఆలోచించుకో. ఒకవేళ దేవుడు నిన్ను రాణిగా చేశాడంటే, దేవుడు తన ప్రజల మీదకి రాబోతున్న శిక్షను తప్పించడానికి ఒక రాణిగా నువ్వు చేయవలసిన పని చేయడం కోసమే దేవుడిని ఇక్కడ తీసుకొచ్చాడు. ఆలోచించుకో. నాకు అన్ని బాగా లేదు, నువ్వు మౌనం ఉంటే నా దేవుడు ఏదో రీతిగా నా సహాయం చేస్తాడు నా ప్రజలకి. జాగ్రత్త, ఆలోచించుకో నీ ప్రజల విషయంలో నువ్వు ఎలా ఉన్నావో అని ఆ మొర్దెకై ఎస్తేరుని హెచ్చరించినప్పుడు ఇంత చెప్పాను కదా, మంచి ఆలోచన చెప్పండి, మర్చిపోయారండి. మంచి ఆలోచన మంచి తీర్మానం తీసుకొస్తుంది. మంచి తీర్మానము మంచి సమర్పణం తీసుకుని వస్తుంది. ఇది దైవజనులు దేవరాజు గారు చెప్పిన మాట. ఇది ప్రియ దేవుని బిడ్డరా, మొర్దెకై జాతీయ చివరి మాట చెప్పేస్తున్నా, అయిపోయింది అమ్మ వర్తమానం. మొర్దెకై రాణి అని ఎస్తేరు హెచ్చరిస్తూ ఉన్నాడు, అమ్మాయి రాణి జాగ్రత్త, నీవు నీ ప్రజల విషయంలో ఎలా ఉన్నావు ఆలోచించు. నా ప్రజలకి దేవుడు ఎక్కడైనా ఎలాగైనా సహాయం చేస్తా, నువ్వు చేయకపోతే నీవు నీ తండ్రి ఇంటి వారు నశిస్తున్నారు, అందుచేత దేవుడిని నీ స్థానంలో ఉంచాడేమో ఆలోచించుకు అన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డరా, ఎస్తేరు ఆలోచించింది, మంచి ఆలోచన చేసుకుంది. ఈ సమయంలో నేను రాజు దగ్గరికి వెళ్ళి రికమెండ్ చేయడానికి మాట్లాడడానికి అవకాశము లేదు. ఎందుకంటే రాజుగారు పిలిచినప్పుడే వెళ్ళాలి. అప్పుడు అంటున్న మాట ఏంటి తెలుసా? నేను రాజు అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మాట్లాడతాను. ఏమంటుంది? నీవు పోయి సుషాను నందు యూదులందరినీ
మన ప్రియులందరినీ, యూదులందరూ, మన తండ్రులు, మన బంధువులు అందరినీ కూడా సమకూర్చండి. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను నా పనికెత్తులను ఉపవాసం ముందుము. రాజు దగ్గరికి వెళ్ళడానికి న్యాయబద్ధంగా అయితే అవకాశం లేదు. న్యాయ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఒకవేళ గమనించండి, ఒకవేళ రాజు రమ్మనుకుంటా ఎవరైనా వెళితే ఆయన మనసు బాగుంటే అడిగితే పర్వాలేదు. ఆయన మనసు బాగోకుండా ఆయన దండాన్ని ఎలా చూపించాడు అనుకోండి, వాడిని అన్నీ ఏం చేయాలి, గుడి తీసేస్తారు అంతే. ఒకవేళ మనసు కూడా ఎలా ఎత్తుకొచ్చావు అంటే పర్వాలేదు. అలా కాకుండా ఒకవేళ రాజు రమ్మనుకుంటే ఎవరైనా వెళ్ళారు అనుకోండి, ఆ చేతిలో దండం ఉంటుంది, అలా చూపించగానే బడులు ఏం చేస్తారు, ఆయన తీసుకెళ్ళిపోయి వాడిని చంపేస్తారు. అందుకే అంటుంది, ఒకవేళ నేను రాజు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు, పర్మిషన్ లేదు, ఇప్పుడైతే నేను వెళ్ళాలి కంపల్సరీ. ఒకవేళ న్యాయ వ్యతిరేకంగా నేను వెళ్ళడం న్యాయ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఒకవేళ నేను చనిపోయినా చనిపోతాను, అయినా వెళతాను. మంచి ఆలోచన ఎక్కడ తీసుకుని వచ్చింది? ఏంటి తీర్మానం? నేను చనిపోయినా, జాతర మాట, మంచి ఆలోచన ఎంత తీర్మానం తీసుకుని వచ్చింది? నేను రాజు దగ్గరికి వెళితే నేను చనిపోయినా పర్వాలేదు, వెళతాను. అది తీర్మానం. సమర్పించుకుని ప్రియనా అంటుంది. చూడండి, న్యాయ వ్యతిరేకంగా ఉన్నాను, నేను రాజును నద్దకు ప్రవేశించుటకు నేను నశించను. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డరా, ఎస్తేరు యొక్క మంచి ఆలోచన ఏం చేసింది? ఆలోచించిందా లేదా? ఈ సమయంలో నేను మౌనంగా ఉంటే నా స్వజనులు, నా ఇంటి పేర్లు, నా బంధువులు, నా జాతి ఏమైపోద్ది? పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు చంపబడతారు. అమ్మ బాబోయ్, నేను చచ్చిపోయిన పర్లేదు, నా ప్రజలందరూ బ్రతికిన ఆలోచన తీర్మానం చేస్తుంది. ఏంటి తీర్మానం? నేను నశించినా పర్వాలేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నేను రాజు దగ్గర వెళ్తాను తీర్మానం చేస్తుంది. ఆ తీర్మానం రాజు దగ్గర వెళ్ళినప్పుడు రాజు మాట్లాడితే ఆ విషయాలన్నీ చెప్పి నేను ముగిస్తున్నాను. రాజు మాట ఏంటమ్మని, ఏంటి నీ బాధ ఏంటంటాడు. ఇది నా పరిస్థితి అని చెప్తుంది. ఎవరైతే యూదులందరినీ చెప్పాలనుకున్నాడు వాడి మీదకి మరణం వెళ్ళింది. తన జనులందరికీ కూడా మరణం నుంచి తప్పించబడ్డారు. దేవుని స్తోత్రం. ఎస్తేరు యొక్క తీర్మానం తన యూదులందరికీ రక్షణ కలుగు చేసింది. ఇక నేను చెప్పదలుస్తున్న మాట ఏంటంటే, ఎస్తేరు యొక్క తీర్మానం తన ప్రజలందరి ఆత్మను రక్షించుకోగలిగింది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇలాంటి తీర్మానం నీకుంటే నశించిపోతున్న నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు. నీ బిడ్డలు రక్షణ లేకుండా నశించిపోతున్నారు. నీ భర్త రక్షణ లేకుండా నశించిపోతున్నారు. చెడు వ్యసనంతో పాడైపోతున్నారు. అమ్మా గమనించండి, ఎస్తేరు యొక్క తీర్మానం మంచి సమర్పణ తీసుకుని వెళ్ళింది. ఏంటి తీర్మానం? నేను నశించినా పర్వాలేదు, నా జనులందరూ కూడా ఏమవ్వాలి? రక్షణ. ఆ మరణం నుంచి తప్పించబడాలి. ఆ మంచి ఆలోచన, మంచి తీర్మానం తీసుకునేది, మంచి తీర్మానం సమర్పణ తీసుకుని తన జనులందరినీ కూడా ఏం చేస్తుంది? రక్షించుకోతుంది. ఒక్క ఎస్తేరు తీర్మానం తన యూదులందరూ, తన జాతి వారందరికీ రక్షణ తెచ్చింది. నా 2 చేతులు జోడించి మనం చేస్తున్నాను. అన్నా, తమ్ముడా, అక్క, చెల్లి, ఇలాంటి తీర్మానం నీకుంటే నీ భర్తను రక్షించుకుంటావు, నీ పిల్లలు రక్షించుకుంటావు, నీ బంధువులు రక్షించుకుంటావు, అనేకులను రక్షించుకుంటావు. రక్షించాలంటే మనం ఏం కలగాలి? మంచి ఆలోచన చేయాలి. మంచి ఆలోచన, మంచి తీర్మానం. నేను చచ్చిపోయినా పర్వాలేదు, అది ఎస్తేరు తీర్మానం. రక్షించుకుందా లేదా? చెప్పండి, రక్షించుకుందా లేదా? మీరు బతుకున్న వారు మాట్లాడతారు. యూదులందరూ రక్షించుకుందా లేదా? చిన్న రక్షించుకుంది. ఇప్పుడు ఆ పాపంలో చేత, అపరాధం చేత చచ్చిన వారు కూడా మన పిల్లల్ని, మన కుటుంబాన్ని మనం రక్షించుకోవడం బాధ్యత మనకు ఉందా లేదా? అది ఏం చేయాలి? మనం తీసుకున్న ఒక తీర్మానం. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. మీ బైబిల్ ఎక్కడికి ఏం అలా ఉంచండి, దొంగలు ఎవరు లేరు. అలా ఉంచి ఒకసారి తీర్మానం చెప్పండి. అంత చక్కగా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అనేక మంది మిషనరీల త్యాగమే ఈరోజు మనం అనుభవిస్తున్నాం. నేను వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. రూతు తీర్మానం, నీ దేవుడే నా దేవుడు, ఉన్నతంగా ఆశీర్వదించబడింది.
యేసుక్రీస్తు ప్రభువారు తన వంశంలోనే పుట్టే గొప్ప ఆధిక్యత. యెహోషువ తీర్మానము, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. సమూయేలు తీర్మానము, ప్రార్థన చేయడమే నా జీవితము, ప్రార్థన చేయకపోతే నేను పాపం అంటున్నాడు. ఎజ్రా తీర్మానము, బైబిల్ చదివి ధ్యానించి పఠించి నేను బోధిస్తాను అంటున్నాడు. తీర్మానము, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను నీ దావీదు తీర్మానం. పౌలు యొక్క తీర్మానము, నా జీవితము క్రీస్తే చావైతే లాభం అంటున్నాడు. ఎస్తేరు తీర్మానము, నశించులందరి రక్షణ కొరకు నేను నశించినా పర్వాలేదు అంటుంది. దేవుని సంగమా, ఈ వర్తమానం విన్న తర్వాత నీ తీర్మానం ఏంటి? నీ తీర్మానం ఏంటి? నీ తీర్మానం ఏంటి? ఎవరైనా స్త్రీల్లో కానీ పురుషులు కానీ ఈ వర్తమానం ద్వారా నేను తీర్మానం చేసుకున్నారు ఎవరైనా చిన్న ప్రార్థన చేయండి. పురుషులు ఒకరు, స్త్రీలు ఒకరు. దయచేసి మీరేదో వ్యతిరేకంగా చేయొద్దు. నిజంగా ఈ వర్తమానం ద్వారా నేను తీర్మానం చేసుకున్నాను అన్నవారు ఎవరైనా మేము పరిశుద్ధాత్మని మేము ప్రేరేపిస్తే పురుషులు ఒకరు, స్త్రీలు ఒకరు. త్వరగా సమయాన్ని పోనివ్వద్దు. మీరు పెడితే నేనే చేస్తాను. చివరిగా నా ఇంటిలో కుటుంబ ప్రార్థన లేదు, నా ఇంటిలో వాక్య ధ్యానం లేదు. ఎవరైనా ప్రార్థన చేయండి. స్త్రీలో ఒకరు, పురుషుల్లో ఒకరు. ప్రభా తండ్రి, ప్రభా నాయన రూతు అయితే ప్రభా ఒక తీర్మానం చేసుకుంటాను ప్రభా, నేను నశించిపోతుందిగా నా ప్రజలు రక్షింపబడాలని ప్రభా ఒక మంచి తీర్మానం చేసుకుంటాను ప్రభా. నేను మంచి తీర్మానం, మంచి సమర్పణలో నడిపిస్తున్నాను సన్నతిన రీతిగా తండ్రి ప్రభా. ఈ రోజున ప్రభా తండ్రి, మా ప్రజల ఏడల, మా కుటుంబం ఏడల ప్రభా ఒక మంచి నిర్ణయం తీసుకుంటాను ప్రభా. నేను మంచి సమర్పణలో నడిపించడానికి ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు తెలుస్తున్నాను తండ్రి ప్రభా. అంటే తీర్మానం కలిగి ఉండడానికి సహాయం చేసేది కోరుకుంటూ వేసేది పరిశుద్ధ వినగా చేడుకుంటున్నాను తండ్రి. స్త్రీలను ప్రేరేపించేటప్పుడు ప్రార్థన చేయండి. ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడింది. తండ్రి నాయన, ఏ మంచి లేనప్పటికీ నాయన నీ అపరమైన ప్రేమ చేత, కృప చేత నాయన నీ సన్నిధికి వచ్చి ప్రభా ఎంతో అమూలమైన వాక్యాలు ప్రభా వినడానికి నీకు చిన్న కృపను పెట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. దావీదైతే ప్రభా అయ్యా నాయన చిరకాలం యెహోవా మందిరంలో నేను నివసించున్నాడు ప్రభా. అట్టి కృప నాయన నాకు నా కుటుంబానికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుతాయి 1000 దినాల కంటే శ్రేష్టమైన ఈ దినాన్న ప్రభా. అయ్యా నాయన పోగొట్టుకుంటున్నారు నాయన తండ్రి నీ దినాన్ని ప్రభా. అయ్యా కుటుంబ సమేతంగా ప్రభా నీ సన్నిధిలో ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. వాక్యానికి లోబడే సహాయం మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించినన్నారు ప్రభా తండ్రి. అట్టి కృప నాయన కుటుంబానికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. కుటుంబ ప్రార్థన లేకుండా నాయన కుటుంబంలో ఉందో ప్రభా నాయన కుటుంబ ప్రార్థన నాయన చేసుకుని తీర్మానం దయచేయమని ప్రార్థిస్తూ నాయన ఇగో తండ్రి ఎన్న వాక్యానికి లోబడే కృప మాకును మా సంఘానికి దయచేయమని ప్రార్థిస్తూ ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను ప్రభా. ఏమి లేని రుణాస్త్రాలు అన్నప్పుడు నా హృదయపూర్వకంగా నేను సూచించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, కృపల దేవాలయానికి వందనాలు. ఈ వర్తమానం ద్వారా మేము కూడా మా జీవితం గురించి ఆలోచించి ఒక మంచి సమర్పణలో నడిపిస్తుందని, ఒక మంచి తీర్మానం నడిపిస్తుందని, ఒక మంచి సమర్పణలో నడిపిస్తుందని ఈరోజు కొంతమంది భక్తుల తీర్మానాలు మా ముందు నుంచి మమ్మల్ని హెచ్చరించి మాకు ఇచ్చిన సందేశం కొరకు వందనాలు. మేము కూడా మా జీవితంలో మంచి తీర్మానం చేసుకుని ఎవరిని మహిమాత్మే జీవించే కృపణమని వర్తమానం మా అందరి వీటిలో దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి